హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్ని డేస్ అంటే దాదాపు ఒక 10 రోజులయిపోయింది మనం వీడియోస్ కూడా పోస్ట్ చేసేసి. ఇంత గ్యాప్ ఎందుకొచ్చింది అనేది ఈ వీడియోలో మొత్తం మీరు క్లియర్‌గా ఫస్ట్ టు ఎండ్ వరకు చూస్తే మీకే తెలిసిపోతుంది. అలాగే ఆహ్, మీరెంతలాగా మిస్ అయ్యారో అన్నీ కూడా నాకు కామెంట్స్‌లో చెప్తానే ఉన్నారు. ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఏవైనా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అక్క లాంగ్ వీడియోస్ పెట్టండి అని అడుగుతూనే ఉన్నారు. మీరెంత మిస్ అయ్యారో నేను కూడా అలాగే మిస్ అయ్యానండి. మన సబ్స్క్రైబర్స్‌లో ఒకరైన పద్మజ గారు వాళ్ళ పాప బర్త్‌డే అంట. యశస్వి హ్యాపీ బర్త్‌డే టు యూ నాన్న. ఇలాంటి బర్త్‌డేస్ నువ్వెన్నో జరుపుకోవాలి. సరే ఇంకా వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇవాళ కుంకుమ పూజ చేపించుకుంటున్నాం. అంటే అంతా లేడీస్‌మి కలిసి ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ గూడా అయితే ఇంకా మన చెట్లకి ఇంకా తమలపాకులు అవి చాలా ఉన్నాయి గదా కింద. అవన్నీ కోసుకొని వచ్చేస్తున్నాను. అలాగే కొంచెం దద్దోజనం గూడా చేశానన్నమాట. ఒక కేజీన్నర వరకు రైస్, పాలు, పెరుగు అన్నీ కలిపేసి మంచిగా పోపు పెట్టేసి కొంచెం దానిమ్మ గింజలు అవి కలిపి ఇక్కడ దద్దోజనం అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇదేమవుతుందంటే మనం కలిపే కొద్దీ గట్టిపడుతుంది కదా! కొంచెం చూసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఒక బేసిన్‌లో వేసి మొత్తం మంచి కలియబెట్టాననమాట. ఇంకా అయితే ప్రత్యేకంగా పూజ అదేం చేపించుకోలేదు. అంటే మామూలుగా వినాయకుడి దగ్గర పూజ చేపిస్తాం గదా! అలా ఏం చేపించుకోలేదు ఈసారి. అయితే ఒక 3 డేస్ మాత్రం ఒక 3 టైమ్స్ ఒకరోజు పరమాన్నం చేసుకెళ్ళాను. ఒకరోజు గుగ్గీలు, శనగ గుగ్గీలు, ఒకరోజు దద్దోజనం అలా నాకు వీలైనంత నేను చేసి పంపాననమాట. ఏదో ఒక రకంగా స్వామివారికి నివేదించి అందరికీ అలా ప్రసాదం పంచిపెడతాం కదా! అలాగా. ఇంక ఇక్కడేంటంటే కుంకుమ పూజ అని చెప్పాను. ఈ వీడియోస్ అన్నీ మీరు షార్ట్ వీడియోస్‌లో గెట్ రెడీ విత్ మీ ఇవన్నీ కూడా పోస్ట్ చేసేసా ఆల్రెడీ. సో, అలా లాంగ్ వీడియో మిస్ అవుతారు కదా! అని చెప్పేసి చిన్న చిన్న షార్ట్స్ అవి పోస్ట్ చేసున్నాను ఇంతకుముందు. అయితే ఇక్కడ కొన్ని డౌట్స్ మీరు అడిగారు కదా! వాటిని క్లారిఫై చేస్తానండి. మీరు ఎన్ని రోజులు వినాయకుడిని పెట్టుకున్నారు ఏంటి అని అడిగారనమాట ఇంట్లో. నేను 3 డేస్ అంటే 3 రోజులు అంటే స్వామికి నవరాత్రులు కదా! గణపతి నవరాత్రులు అంటే 3 రోజులు, 3 రాత్రులు కంప్లీట్‌గా ఉదయం, సాయంత్రం పూజలు అందుకొని 4వ రోజు ఉదయం మేము నిమజ్జనం చేసుకున్నామన్నమాట. నిమజ్జనం వీడియో పోస్ట్ చేసినప్పుడు అడిగారు. సో, అలా కొన్ని కొన్ని కమెంట్స్‌కి ఇక్కడ రిప్లై ఇస్తూనే వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి. మంచిగా అందరం కూడా కూర్చొని అవాళ కొంచెం వర్షం వచ్చేలాగా ఉండింది. అందుకని ఇంకా అందరూ గూడా ఇలా స్టేజ్ పైన కూర్చొని పూజ అనేది చేసుకున్నాము. అయితే ఫస్ట్ కలశం ఆరాధించమని చెప్పారు. అలాగే గణపతి గౌరమ్మని చేపించి మంచిగా కుంకుమ పూజ చేపించారనమాట. ఆ రోజు సహస్రనామాలు, అమ్మవారివి అష్టోత్తరాలన్నీ చదివించి చక్కగా అమ్మవారికి నైవేద్యం అందరూ మళ్ళీ సెపరేట్‌గా పొంగలి లాంటివి అలా చేసుకొనొచ్చాము. అలాగే అమ్మవారికి ఇంకా తాంబూలం ఇచ్చేసి అందరం ఒకరికొకరు పసుపు బొట్టు ఇచ్చుకున్నామనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మన ట్రెడిషనల్ డేస్ గురించి అసలు చెప్పక్కర్లేదు. ఎంత బావుంటాయో కదా! అలాగే పిల్లలకి కొన్ని ప్రోగ్రామ్స్ ఇలా ఎవ్రీ డే కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలా జరిగింది. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పిల్లల్ని అలా పంపించేసాను. వాళ్ళకి టమాటా రైస్ బాక్సెస్ పెట్టడము ఇవన్నీ చేసేసి నిత్య దీపారాధనలాగా చేసేసుకొని ఇంకిప్పుడు నేను ముందు రోజు పూజ చేపించుకున్నాం గదా! కుంకుమ పూజ. ఆ కలశము అది ఏం నేను అంటే తీయలేదనమాట. నైట్ టైమ్ తీయగూడదని చెప్పి తీయలేదు. ఇవాళ మార్నింగ్ మాత్రం ఆ కలశము, ఆ తాంబూలం అన్నీ పక్కన పెట్టేసి, ఆ కుంకుమ అవి సెపరేట్ జేసేసి, కలశంలో వాటర్ ఉంటాయి గదా! అవి ఇల్లంతా గూడా ప్రోక్షణ చేస్తున్నా. ఇది చాలా పవిత్రమైందండి. అంటే పూజ చేస్తున్నాం గదా మనము కలశం పెట్టుకొని, అలా ఈ నీళ్ళు ఇల్లంతా చుట్టి బయట పూజ మందిరం అలాగే ఎక్కడైతే మనం ఉండే చోటు, తిరిగే చోటు ఉంటుందో ఆ ప్లేస్ అంతా అలా చల్లుకుంటామనమాట. ఇంకా 3 రోజుల పూజలు అందుకున్న తర్వాత మా స్వామికి ఈరోజు నిమజ్జనం అనమాట. అండ్ ఈ షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా వరకు చెప్పారు. "అక్క మీరు చేసింది చాలా నచ్చింది. మేము కూడా ఇలాగే చేసుకున్నాం 5th డే" అని చెప్పేసి భలే హ్యాపీగా అనిపించిందండి. బేసిక్‌గా మనము ఎంతో శుద్ధంగా స్వామిని మంచిగా తెచ్చుకొని, దీపాలు అలంకరించుకొని, పూజలు అందుకొని, అలా నాకు అంటే పర్సనల్‌గా నా ఒపీనియన్ అంటే పెద్ద పెద్ద విగ్రహాలవి నీళ్ళల్లో వేయరా ఏంటి? మురికి నీటిల్లో అలా అనొచ్చు. ఓకే. నేను ఒప్పుకుంటాను. కానీ
ఇలా తెలిసి తెలిసి కంటే కూడా నాకెందుకో ఈ పద్ధతి బాగా ఇష్టం. ఇది నేను కోవిడ్‌కి ముందు నుంచి అంటే ఆల్మోస్ట్ పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళకి కొంచెం ఒక ఐడియా. ఓకే. వాళ్ళకేంటంటే సరదా బయటకి తీసుకెళ్ళి అందరిలాగే మనం గూడా కొలనులో వేస్తే ఇష్టము అనేది ఉంటుంది కదా! అలా కాకుండా కొన్నాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా చేసి, అర్థమయ్యేట్టుగా చెప్పి ప్రతిసారి ఇలా మేము ఇంట్లోనే నిమజ్జనం అనేది చేసుకుంటాం. అయితే ముందు కంటే గూడా ఇంటి ముందు కంటే కూడా ఇలా పైన మన గార్డెన్‌లోకి తీసుకొచ్చాననమాట. స్వామికి ఇక్కడ మంచిగా హారతి ఇచ్చేసి అప్పుడు నిమజ్జనం అనేది చేశాం. చేసుకున్నది 3 రోజులే అయినా, అలా స్వామిని అలా నీళ్ళల్లో ఉంచితే ఏంటో ఒకలాగా అనిపించింది. ఒక బాధలాగా అనిపించింది. ఇంకా ఇదిగోండి చక్కగా ఇలా కరిగిపోతున్నారు. అందుకని ఎక్కువగా మట్టి వినాయకుడినే తెచ్చుకుంటామనమాట. అంటే కలర్స్‌వి అవి పిల్లలు ఒకసారి ఎప్పుడో అడిగారు. అప్పుడు చెప్పామనమాట. "వద్దు నాన్న కలర్స్‌వి మనం అలా పూజించకూడదు. స్వయంగా అసలు మనమే తయారు చేసుకొని వినాయకుడిని మనమే చేసుకోవాలి కానీ, ఏమంటే కుదరదు" అని చెప్పి ఇలా తెచ్చుకోవడం తప్పించి ఇంకొకటేంటంటే వాళ్ళు గూడా ఎంతో కష్టపడి వినాయక విగ్రహాలు తయారు చేసి, సేల్ జేసి వాళ్ళకి కూడా జీవనాధారం గదా! వాళ్ళకు హెల్ప్ చేసినట్లుంటుంది అని చెప్పి, ప్రతిదీ వివరంగా మనం ఏదైనా సరే పిల్లలకు అర్థమయ్యేట్టుగా మంచిగా చెప్తేనే వాళ్ళకి గూడా అర్థమవుతుందండి. నేను ఇంతకుముందు గార్డెన్‌లో సీడ్స్ అవి పెట్టేటప్పుడు అంటే బెండకాయ గింజలు, వంకాయ గింజలు, టమాటా గింజలు, ఆకుకూరలవి అన్నీ సీడ్స్ పెట్టినప్పుడు కొన్ని షార్ట్స్ అవి పోస్ట్ చేశా. అప్పటి నుండి కంటిన్యూస్‌గా వచ్చే ఒక కామెంట్ ఏంటి అంటే, "మీ గార్డెన్ ఒకసారి ఇంకా క్లియర్‌గా చూపించండి" అని చెప్పేసి. యాక్చువల్‌గా నాకే చాలా థాట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడుండే బిజీ టైం వల్ల అస్సలు కుదరట్లేదు. మన గార్డెన్‌ని అప్డేట్ చేసే టైం వచ్చింది. సరే చూద్దాం. అది గనక సక్సెస్ అవుతే మీకు తప్పకుండా ఒక మంచి వీడియో అయితే త్వరలోనే మన గార్డెన్ గురించి వచ్చేస్తుంది. మీకు ఇంతకు ముందు గూడా చెప్పాను నేను కృష్ణయ్య విగ్రహం తీసుకొచ్చానని. కాకపోతే నేను అది మీతో అసలు షేర్ చేసుకోలేదు. ఎందుకంటే ఆ గార్డెన్ గురించే. సో, త్వరలోనే చేసేద్దాం. ఇక్కడ నేను మీకు చూపించే పట్టీలు మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. నేను ఇది చెన్నై షాపింగ్ మాల్‌లో తీసుకొని 6 నెలలు గూడా అవ్వలేదండి. ఇది 2, 3 సార్లు బ్రేక్ అయిందనమాట. అంటే నాకెలా తెలిసిందంటే ఒకసారేమో ఊడిపోయి అలా నడుస్తూ ఉంటే ఇంట్లోనే పడిపోయింది. ఒకసారేమో షాపింగ్‌కెళ్ళేసి తిరిగి తిరిగి వచ్చి పోయింది అని బాధపడ్డాను. నెక్స్ట్ డే అది కార్‌లోనే నేను కూర్చున్న ప్లేస్‌లో కింద పడిపోయిందనమాట. ఇలా ఎందుకు బ్రేక్ అయిందో నాకు అర్థం కాలేదు. చాలా కొత్తవి అసలవి తెచ్చుకున్న 1 మంత్ తర్వాత నేను పెట్టుకోవడం కూడా స్టార్ట్ చేశా. అది మధ్య మధ్యలో అలా బ్రేక్ అయిపోయి ఎక్కడ పడితే అక్కడ పడిపోవడము, నేను మళ్ళీ జాయింట్ చేయడము, ఎందుకిలా అవుతుంది ఇంత కొత్తవని చెప్పేసి వాటిని తీసేసి మళ్ళీ ఇలా ఫ్యాన్సీకొచ్చేసాననమాట. చేపించుకోవాలి అంటే ఇంక నేను ఊరెళ్తేనే అవుతుందది. ప్రెజెంట్ ఇంకా సరే బోడిగా అలా కాళ్ళతో ఉండలేం కదా! అందుకని చెప్పేసి ఒక సెట్ తీసుకుందామని ఇక్కడికొచ్చా. ప్రెజెంట్ అయితే వెండి రేటు కూడా బాగానే పెరిగింది కదా! దాదాపు 1000కి పైగా అయింది. ఇంక నేను ఆ పాతవి తీసేసి సేమ్ కాస్ట్‌లో ఏమొస్తుందో అదొక్కటైతే తెచ్చుకున్నాననమాట. ఇంకా అప్పటికే వచ్చే వరకు ఈవినింగ్ అయిపోయింది. పిల్లలకి కొంచెం స్నాక్స్ అది చేసి పెడదామని చూస్తే నాకు స్వీట్ కార్న్ కనిపించింది ఫ్రిడ్జ్‌లో. వెంటనే అదొక మంచిగా కడిగేసి ఒక 2 విజిల్స్ అలా ఇప్పించా. చక్కగా ఉడికిపోతాయి గదా! హెల్తీ వీళ్ళకి కూడా బాగా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా ఓపిక ఉండి తీరిగ్గా ఉంటే ఇవన్నీ ఒలిచి మంచి గారెలేసి పెట్టేదాన్ని. ఇంకా ఎక్కడ అసలు మార్నింగ్ పిల్లల్ని పంపడము, తర్వాత మధ్యాహ్నం అంతా ఇంట్లో పనులు చూసుకోవడం, సాయంత్రం అయ్యేసరికి అందరం రెడీ అయిపోయి వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోవడం. ఇలా అసలు ఈ 10 డేస్ ఎలా గడిచిపోయాయో తెలియదు. ఎప్పుడు వినాయక చవితి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కానీ, ఆ వినాయక చవితి కాస్త రావడము, స్వామివారి దగ్గర ప్రతిరోజు అలా స్పెండ్ చేయడము, ప్రతిరోజు పూజలు చూసుకోవడము, ఇలాగే సరిపోతుందనమాట. అలా ఈ 10 డేస్ అయితే బిజీగా గడిచిపోయాయి. అయితే మార్నింగ్ వినాయకుడిని నేను నిమజ్జనం చేశాం కదా! ఈ నీళ్ళు ఏం చేస్తానో మీకు చెప్తానని చెప్పాను ఇంతకు ముందు కూడా. షార్ట్ వీడియోలో అనుకుంటా. చూడండి పూర్తిగా బంకమట్టి కంప్లీట్‌గా కరిగిపోయిందనమాట. అసలు ఆ మూర్తి అవతారం అసలు కనిపించట్లేదు. అంతా ఇలా నీళ్ళల్లో అడుగున పడిపోయిందనమాట. ఇప్పుడు నేను ఈ మట్టిని కొంచెంగా దాచుకుంటాను. నాకు బాగా ఇష్టమనమాట. అంటే పిల్లలు ఎప్పుడైనా క్లే అడుగుతారు కదా! సరే వాళ్ళకి ఇద్దాము అని అనుకుంటాను గానీ, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మొక్కల్లో ఏసేస్తాను. అయితే ఈ నీళ్ళన్నీ మంచిగా కలిపేసి మొక్కలకి ఇస్తున్నానండి. అలాగే మా కింద గూడా ఉన్నాయి కదా! పెద్ద పెద్ద చెట్లు, మామిడి చెట్టు ఇవన్నీ ఉన్నాయి. నేరేడు చెట్లు. వాటికి ఇద్దామని చెప్పి కొన్ని తీసి పక్కన పెట్టేసా. అలా మనం పూజించిన తర్వాత ఆ నీళ్ళని అలా చెట్లకిచ్చేస్తా అనమాట.
ఇంక ఇక్కడ చూసి నేను మార్నింగ్ గమనించాను. ఏంటబ్బా! ఈ మొక్కకి అసలు ఒక్క ఆకు కనపడట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఈవినింగ్ కొంచెం టైం ఉంది కదా అని చెప్పి, కొంచెం ఒక్కసారి వచ్చి చూస్తే ఇదేంటో పురుగులాగుంది. అసలు ఆ గ్రీన్ లీవ్స్ మధ్య ఇది పురుగు అని గూడా కనిపించట్లేదు. ఉన్నట్టుండి ఒక 2 డేస్‌లో ఈ మొక్కకున్న ఆకులన్నీ మాయమైపోయాయి. ఇంక తీరా చూస్తే దీని పననమాట. ఇది రసం పీల్చే పురుగేమో. ఇదొక్కటి ఉంటే చాలండి మొక్కలు నాశనం అయిపోతాయి ఇంకా. అన్నింటికి ఇంకా పాకేస్తుంది, తినేస్తుంది. ఇంకా ఇలా అయిపోతుంది కదా! సరే చూసిందే మంచిదయిందని చెప్పి దాన్నింక తీసేసాను. మళ్ళీ రొటీన్‌గా స్వామివారి దగ్గరికి రావడం, పూజలు చూసుకోవడము, నైవేద్యాలే ఇంకా మాకు డిన్నర్ గూడా అంతే అనమాట. అక్కడ ఇచ్చే ప్రసాదాలే సరిపోతాయి. అసలు నైట్ టైమ్ ఎవ్వరు తినరు కూడా. ఇంటికొచ్చే వరకు 11, 11:30 అలా అవ్వడము. ఇంక ఇలాగే అనమాట. ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంక నిన్న మీరు చూసిన స్టిల్స్ ఫోటోస్ ఈ శారీలోవే అండి. మేమొక మంచి చిన్న డాన్స్ పెర్ఫార్మన్స్ పెద్దగా ఏం కాదు. జస్ట్ చిన్నది చేసినంత వరకు నీట్‌గా అండ్ మా గెటప్స్ గూడా చాలా బాగొచ్చాయి. అండ్ దీని గురించి క్లియర్‌గా నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో కంప్లీట్‌గా పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు చూడొచ్చు. ఈ సాంగ్ ఏంటంటే 'చావా' మూవీ తెలుసు కదా! చాలా పేరు పొందిన ఒక మంచి మూవీ. అందులోంచి 'సంభాజీ మహారాజ్‌ది' ఒక టైటిల్ సాంగ్ అనమాట. అది మేము ఒక కొంతమంది మాత్రమే ఒక 2-3 డేస్ మంచిగా ప్రాక్టీస్ చేసి మొత్తం మేమే మేకప్ అయిపోయి, మేమే అలా రెడీ అయిపోయి చేశామనమాట. చాలా బాగా వచ్చింది. తెలియకుండా ఈ సాంగ్‌ని చాలా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిందంట. చాలా బాగా చేశారు అని మంచి కాంప్లిమెంట్స్ గూడా వచ్చాయంట. తర్వాత తెలిసింది ఈ విషయము. ఇంకా స్వామివారి నిమజ్జనం ఇంకా లాస్ట్ డే అనమాట. ఎక్స్‌పెక్ట్ చేయని ఒక హ్యాపీనెస్. ఇంక నేను దీన్ని ఎలా వర్ణించాలో గూడా నాకు నోట్లో మాటలైతే రావట్లేదు. ప్రతిసారి ఎలాగంటే వేలం పాటకొచ్చి మరి కూర్చొని అక్కడ ఎవరు పాట పాడుతున్నారు, ఎలా ఉంటుంది, ఒక సర్ప్రైజ్‌గా, ఎక్సైటింగ్‌గా చూసి మురిసిపోయేవాళ్ళమనమాట. అరే! భలే పాడారు, మంచిగా అదృష్టవంతులు అలా ఇలా అనుకునేది. యాక్చువల్‌గా అసలు ఈసారి నేను అక్కడ లేను. అసలు మేమెవ్వరం గూడా లేము లేడీస్‌మి. మా వారు కాల్ చేసి ఇలా స్వామివారి లడ్డు పాట పాడాను, త్వరగా రమ్మని కాల్ చేశారు. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకదొక ఏంటో ఒక డైలమాలో ఉన్నాననమాట. ఏంటి అసలు మీరు పాట పాడడం అంటే మేమెప్పుడు గూడా అలా అనుకోలేదండి. లడ్డు పాట పాడాలి అని అలా ఏం తెలియదు గూడా అసలు. ఫస్ట్ టైం లైఫ్‌లో తనకు గానీ, నాకు కానీ మాకిద్దరికి గూడా ఫస్ట్ టైమే. మరి స్వామి అలా పాడించారో ఏంటో తెలీదు. ఎప్పుడు అనుకోలేదు గూడా మా ఇద్దరి మధ్య ఈ టాపిక్ గూడా ఎప్పుడు రాలేదు. ఒకటైతే అనుకున్నాము. కానీ అది లడ్డు గురించయితే కాదు. స్వామి గురించి అనుకున్నాం కానీ, మరి స్వామివారు నేను మొదటి రోజు గణపయ్యని ఇంట్లో కూర్చోబెట్టుకున్నప్పుడు నేను లడ్డు తీసుకురావడం మర్చిపోయానని చాలా చాలా బాధపడ్డాను. మరి అందుకో ఏమో స్వామి మాత్రం "నువ్వు చిన్న లడ్డు మర్చిపోయావు గదా! నీకొక మంచి పెద్ద లడ్డు ఇస్తాననుకున్నారో ఏంటో, నన్ను గుర్తుపెట్టుకొని మరి స్వామి అలా నా ఇంటికొచ్చారు" అని చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అది నేనింకా చెప్పలేననమాట. అంత హ్యాపీ ఫీలింగ్. ఏంటి అలా ఇంకా ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసుకొని, ఇక్కడ స్వామికి మేము ప్రతి సంవత్సరం గూడా నిమజ్జనంకి తీసుకెళ్ళే ముందు ఇలా కోలాటంతో పంపిస్తామనమాట ఒక డాన్స్. మంచిగా అందరం రెడ్ కలర్ శారీస్ వేసుకున్నాం ఈసారి. చాలా బాగొచ్చింది. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, ఒకటండి మనము ఎన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. ఒకవేళ బ్రతికినా ఎంత హెల్తీగా ఉంటామో చెప్పలేము. ఉండే ఈ చిన్న జీవితాన్ని ఉన్న కొద్ది రోజులు హ్యాపీగా అందరితో కలిసిపోయి మంచిగా ఇలా ఆటపాటలతో ఈ ఒక్క గణపతి నవరాత్రులప్పుడు మాత్రం ఈ 10 రోజులు అందరం కలుస్తాం. మళ్ళీ ఎవరి ఇళ్లల్లో వాళ్ళము, ఎవరి లైఫ్‌లో వాళ్ళవి. మహా అంటే బతుకమ్మ రోజు ఒకరోజు, ఏవో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అప్పుడు ఒక్కొక్క డే తప్ప, ఇలా వినాయక నవరాత్రులకు మాత్రం తప్పనిసరిగా 10 రోజులు కలిసుంటాం కాబట్టి అందరం మంచిగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ హ్యాపీనెస్ నాకు డబుల్ అండ్ త్రిబుల్ అని ఈసారి అనిపించింది. అండ్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము స్వామిని. అలాగే చక్కగా నిమజ్జనం కూడా చేసేసామన్నమాట. నా వాయిస్ చాలా మారిపోయింది గదా! ఆ డాన్స్ చేసేటప్పుడు ఆ డీజే బండిలోంచి ఒక స్మోక్ లాగా వస్తుంది గదా! ఆ డస్ట్ వల్ల నా వాయిస్ ఇలాగ అయిపోయింది. సో, అందుకే నిన్న నేను వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు. సో, ఇదండి ఇవాల్టి మన వీడియో. వీడియోకి ఏదైనా ఒక పాయింట్‌లో మీరు రిలేట్ అయ్యి ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చి ఉంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. అలాగే మన వీడియో ఒక 10 మెంబర్స్‌కి షేర్ అవుతుంది. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.